హలో, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సిరి రాయపాటి మీతో ఒక చిన్న వీడియో షేర్ చేసుకుందామని వచ్చాను. వెంటనే వీడియోలోకి వెళ్దామా? అంతకంటే ముందు మీరు చేయాల్సినవని ఒకటి ఉంది. ఏంటో చెప్పండి? సబ్స్క్రైబ్. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఎగ్ ఎగ్ మునక్కాయ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి, కట్ చేసి పెట్టుకున్న టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కడిగి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు. ఓకేనా? ప్రాసెస్ చేద్దాం. ఎలా చేయాలనేది చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. వీడియో అనేది చాలా రోజులు అవుతుంది కదా చేసి, చూసేయండి. ముందుగా ఒక పెనం పెట్టుకొని, చూసారా నేను సింపుల్గా చేస్తున్నాను. వీడియో అనేది సరిగా తీయలేకపోయాను. ఇది నెక్స్ట్ టైం కరెక్ట్గా వస్తుంది. ఆయిల్ వేసుకోవాలన్నమాట. 3 స్పూన్స్ దాకా వేసుకోవాలి. ఓకేనా? ఇద్దరు ఉన్న ఫ్యామిలీస్లో మాత్రం ఒకటిన్నర స్పూన్ సరిపోతుంది. కొంచెం మా ఇంట్లో 5 మెంబర్స్ దాకా ఉంటాం కాబట్టి నేను 3 స్పూన్స్ వేసుకున్నాను అనమాట ఆయిల్. చూసారా, కొంచెం ఆయిల్ అనేది హీట్ ఎక్కిందా లేదా అనేది అలా చెక్ చేసుకోవాలి. ఈజీగా అర్థమవుతుంది అనమాట. మనం వీడియో తీస్తున్నా కానీ ఏదైనా కానీ నాకు సపోర్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది. నేను చేస్తున్న వీడియోస్కి వ్యూవర్స్ అయితే మంచిగా వస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ అనేది కొట్టలేకపోతున్నారు, మిస్ చేస్తున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ వీడియోస్ కావాలో నా కామెంట్స్ రూపంలో అడిగినా కానీ నేను కంపల్సరీగా మీకు పంపిస్తాను. నన్ను సపోర్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ప్లీజ్ మంచిగా నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా సపోర్ట్ చేస్తే నేను ఒంగోలులో ఒక యూట్యూబర్గా మిగిలిపోతాను. ఓకేనా? ఒకసారి ట్రై చేద్దాం. చూసేసేయండి. హీట్ ఎక్కడానికి నేను యాక్చువల్గా ఏం చేశానంటే, ఆయిల్ హీట్ అవుతుంది సిమ్లో పెట్టాను. అది నేను మర్చిపోయి చాలాసేపు అంటే ఎగ్స్ ఉడకబెట్టడానికి నేను పక్కకు వెళ్ళాను. వీడియో అనేది పాస్ అయిపోతుంది, నేను అది గమనించుకోలేదు. సో నాకు వీడియో ఎలా కట్ చేసుకోవాలో తెలియదు కాబట్టి ఉన్నది ఉన్నట్టే పెట్టేశాను. చూసారా? ఇలా హీట్ ఎక్కిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇవి ఫస్ట్ రొటీన్ కర్రీ. ఏ కర్రీలో అయినా ఫస్ట్ చేసేది తాలింపుకు అంటేనే ఇదే ప్రాసెస్. సో మీరు ఇలా సింపుల్గా చేసుకోండి. ఏ కర్రీకైనా తాలింపు అంటే ఇలాగే వేస్తారు. నేనైతే ఇలాగే వేస్తాను. నాకు నేర్పించింది మా అత్తమ్మ ఇలాగే. చూసారా? తర్వాత అది వేగేలోపు ఎగ్స్ అనేది ఈజీగా ఎలా పగలు కొట్టుకోవాలని మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, చాలా అంటే చాలా సింపుల్గా ఒక్కసారి నేలకు అటు ఇటు కొట్టేసి జస్ట్ ఇలా ముందుకి వెనక్కి అనేసామంటే ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది ఎగ్ అనేది. చూసేయండి, చాలా చక్కగా వస్తుంది. వీడియో అనేది కట్ అయింది, సారీ, నేను చూసుకోలేదు. తీసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత చూశాను. నెక్స్ట్ వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న టమాటా అండ్ సాల్ట్ ఏంటంటే ఈజీగా మగ్గిపోతుంది అని చెప్పి సాల్ట్ వేసుకుంటాము. మొత్తం ఒక్కసారి కలిసేలాగా ఉంచుకోవాలన్నమాట. చూసారా? దగ్గర పడేసి కొంచెం. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు వేసేసుకుందాం. అది కూడా కర్రీ మొత్తం అంటే టమాటా, ఆనియన్ మొత్తం కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. అంతకంటే ముందు కారం పౌడర్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి కలిపే ముందు. మేము కొంచెం స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి స్పైసీ అనేది నేను ఎక్కువ వేసేసాను. సో మీరు స్పైసీని బట్టి కర్రీ అనేది వేసుకోండి. సారీ, నాకు మాటలు కూడా రావట్లేదు వీడియో చేయాలంటే. సో ఇంకేదైనా వీడియో ఎలా చేయాలనేది ఇంకెవరికైనా తెలిసి ఉంటే నా కామెంట్స్లో ప్లీజ్ ఏమైనా లింక్స్ ఉన్నా నాకు షేర్ చేయండి. దాంట్లో నేను నేర్చుకుంటాను వీడియో చేయడం అనేది, ఎలా చేయాలి అనేది. అలాగే వాయిస్ అనేది ఎలా ఇవ్వాలి అనేది కూడా నాకు ఒక్కసారి చెప్పండి, నేను అలా ట్రై చేస్తాను. నా వీడియోస్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా మీరు నాకు కామెంట్స్ రూపంలో చెప్తే దాన్ని నేను
ఖచ్చితంగా సరిదిద్దుకుంటాను. మీరు పెట్టే ప్రతి కామెంట్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అలా లిడ్ పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఎగ్స్ అన్ని నేను తొక్కు అనేది తీసేసిన తర్వాత దాన్ని ఎలా కట్ చేసుకోవాలంటే చూడండి, అలా ఒక 4 వైపులు మనం కట్ చేసుకుంటే ఏంటంటే మనం చేసే కర్రీ అనేది ఆ ఎగ్లోకి వెళ్ళి టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో చాలా ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. మనం త్వరగా చేసుకోవాలంటే ఈ కర్రీ కూడా త్వరగా అవుతుంది మనం చేసే విధానంగా చేసుకుంటే. ఈ విధంగా 4 ఘాట్లు పెట్టుకోండి అన్ని ఎగ్స్కి. పెట్టేశాక చూడండి, కర్రీ అనేది కొంచెం మునక్కాయ అనేది ఉడికింది, దగ్గర పడింది. చూసారా ఎలా ఉందో, ఎంత ఎమ్మీగా ఉందో. మా బాబుకి అయితే మునక్కాయ అంటే చాలా ఇష్టం. ఆ మునక్కాయని పట్టుకొని తింటూ తిరుగుతాడు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సాల్ట్ అనేది మనం ఇందాక కొంచెమే వేసాము, తర్వాత చెక్ చేసుకొని ఇంకొంచెం సాల్ట్ వేయాలి. మునక్కాయ పప్పులో పెట్టుకున్న చాలా బాగుండిద్ది, ఇగురుగా చేసుకుంటే బాగుండిద్ది. నేనేందంటే కొంచెం మా ఇంట్లో అందరికీ సరిపోవాలని కొంచెం వాటర్ యాడ్ చేశాను. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా యాడ్ చేసేసాను. ఏంటంటే కర్రీ అంతా ఎగ్ పట్టాలని చెప్పి ఇంకొంచెం మునక్కాయ అనేది ఉడికేది ఉంది కాబట్టి నేను అలా మొత్తం ఎగ్స్ వేసేసి ఆ ఎగ్స్ పైన చూడండి మునక్కాయ ముక్కల్ని ఆ జ్యూసీ అది అనేది మొత్తానికి ఒక్కసారి కలబెట్టేలా చేస్తున్నాను. ఎందుకు అంటే మొత్తం ఎగ్స్ అనేవి కిందకి వెళ్ళి ఆ కారము ఉప్పు అనేది వాటికి పట్టాలి కాబట్టి అలా వేసి లిడ్ పెట్టేస్తాను అనమాట. ఈ విధంగా ఫైనల్గా చూసేసేయండి మునక్కాయ ఎగ్ కర్రీ అనేది ఎలా వచ్చిందో. చూస్తుంటేనే చాలా ఎమ్మీగా తినాలనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేశాను, ఎందుకంటే బాబు తినాలి కాబట్టి. ఎండాకాలం అనేది మసాలా ఫుడ్ అనేది చాలా తగ్గించాలి, ఎందుకంటే మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అందుకని చెప్పి నేను మసాలా అనేది స్కిప్ చేశాను. మసాలా అయితే ఇంకా నాన్ వెజ్ తిన్నంత ఫీల్ అనేది ఎక్కువ వస్తుంది. ఒకసారి మసాలా వేసుకొని ఈ కర్రీ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో పంపించండి. వంటే కాదు, నేను అన్ని వీడియోస్ చేస్తాను. కాకపోతే ఏంటంటే నేను ఇంట్లో బాబుని చూసుకుంటూ బాబుతో నాకు టైం స్పెండ్ చేయాలి కాబట్టి నాకు కుదరదు. కాబట్టి వంట అనేది సింపుల్ కాబట్టి నేను ఆ వీడియోసే పెడతాను. తొందరలో మంచి వీడియోస్ కూడా పెడతాను. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.